ఆల్రెడీ తమ్నేలో చూస్తున్నారు కదా. ఎస్, మీకోసం ఇది స్పెషల్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీకు డిజైన్ పరంగా ఇష్టం ఏదైనా మొబైల్ ఫోన్లో కొత్త అప్డేట్స్లో లేదన్నట్లయితే కనుక సాఫ్ట్వేర్ పరంగా దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఇష్టమా, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆగండి, ఒకవేళ ఈ వీడియోకి గనక నేను 50K లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు గనక 50K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టియర్ డౌన్ కూడా చూసేద్దాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్. నేను ఇంతవరకు ఒక్క ఫోల్డింగ్ ఫోన్ని కూడా టియర్ డౌన్ అయితే చేయలేదు. బట్ మీ చేతిలో ఉంది, మీరు కూడా చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే 50K లైక్స్ని అయితే కంప్లీట్ చేసిండి. ఎందుకంటే కాస్ట్లీ ఫోన్ అబ్బా. సో 50K లైక్స్ అయితే కంప్లీట్ చేస్తారనుకుందాం. ఫస్ట్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే చూడండి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ మీరు తమ్నేలో చూస్తున్నారు. ఎస్, షామీకి సంబంధించినటువంటి మీ మిక్స్ ఫోల్డ్ 2 మొబైల్ ఫోన్ని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో చాలా ఎక్సైటెడ్. షామీ తెలిసిందే మీ అందరికీ, వీళ్ళు కూడా కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకొస్తుంటారు. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు బడ్జెట్లో రావడం జరుగుతుంది. అంటే కంపేర్ టు శాంసంగ్ తో బడ్జెట్ అనగానే మళ్ళీ 15,000 20,000 అనుకోకండి. సో వేరే అక్కడ శాంసంగ్ దగ్గర మీకు 1,80,000 1,90,000 రూపాయల దాకా వస్తే ఇది వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 1,10,000 1,20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే దాంతో కంపేర్ చేశారంటే చాలా చవకగా, ఇన్ఫాక్ట్ దానికన్నా కొంచెం థిన్ గా అలాగే కొంచెం లైట్ ఇన్ వెయిట్ గా రావడం జరుగుతుంది. తక్కువ మాట్లాడదాం, ఎక్కువ చూసేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Mix Fold 2 కోఇన్సిడెంట్ విత్ లైకా. Xiaomi అనేటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. స్లైడ్ చేయగానే మనకు మరొక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ బాక్స్లోనే మనకి మెటీరియల్ ఉంది. సో ప్రీమియం కైండ్ ఆఫ్ ఫోన్ కాబట్టి కొంచెం ప్రీమియం కైండ్ ఆఫ్ అన్బాక్సింగ్ ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి Mi Mix Fold ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ అడాప్టర్ బాక్స్ అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 67 వాట్స్ కి సంబంధించినటువంటి అడాప్టర్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టైప్ సి కి సంబంధించినటువంటి కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్ గా అండ్ చాలా హెవీగా మనకు రావడం జరుగుతుంది. కేబుల్ అడాప్టర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ నథింగ్ బట్ టైప్ సి టు 3.5mm జాక్ అడాప్టర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. దీనికి సంబంధించినటువంటి కేస్ ని కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు కొంత పేపర్ వర్క్, దట్స్ ఇట్. సో ఇది మనకి ఇన్బిల్ట్ స్టాండ్ తో సహా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో స్మార్ట్ ఫోన్ ని మనం ఇక్కడ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు Mi Mix Fold 2 అని చెప్పి. సో చాలా లైట్ వెయిట్ గా, అంటే ఇంత సైజ్ కి నాకు కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం థిన్ గా కూడా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా థిన్. జస్ట్ 5.4mm ఇట్లా ఫ్లిప్ ఓపెన్ అయినప్పుడు ఇలా ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో 11.2mm గా రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు హింజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లాంటి గ్యాప్ అనేది మనకి రావటం లేదు. వేరే సామ్సంగ్ ఫోల్డ్ లో మనకి ఇక్కడ గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. చూడాలంటే ఇటు సైడ్ అంతా కూడా మీకు బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ రావడం జరుగుతుంది. వేరే ఇటు సైడ్ ఫ్రంట్ స్క్రీన్ సైడ్ వచ్చేటప్పటికే కొంచెం కర్వ్డ్ స్క్రీన్ అయితే మనకి రావడం జరుగుతుంది. బిల్డ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. మొత్తం కూడా మనకి అల్యూమినియం తోనే దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. 4 కార్నర్స్ అంతా కూడా. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎప్పుడైతే మనం ఫోల్డ్ ఓపెన్ చేస్తామో ఈ స్లీక్నెస్ ఉంది చూసారా, ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. సామ్సంగ్ లో కూడా మనకు కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ నేను సామ్సంగ్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాడున్నాను. సో దాంతో కంపేర్ చేశారంటే డిజైన్ పరంగా మాత్రం నాకు చాలా ఇంప్రెస్ చేశారు. కానీ ఇదే డిజైన్ లో వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ లో మరింత బెటర్ ఆప్టిమైజేషన్ తెచ్చుంటే బాగుండేది. సో దాని గురించి కూడా మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ విక్టర్స్ గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల మీకు వచ్చేటప్పటికే స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా వివో ఫోన్స్ లో మనం ఎక్కువగా ఈ టెక్నాలజీని అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఓపెన్ చేసినప్పుడు లోపల మీకు అలాగే బయట రెండిట్లో కూడా ఓలెడ్ డిస్ప్లేసే మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. విజువల్ మాత్రం ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి ఫుల్ హెచ్డి, అది కూడా ఓలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు ఇందులో HDR10 HLG అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో నామినల్ గా వచ్చేటప్పటికి అప్ టు 1000 nits ఆఫ్ బ్రైట్నెస్, అలాగే ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో ఉన్నారన్నట్లయితే 1300 nits ఆఫ్ బ్రైట్నెస్ దాకా ఇది వెళ్ళటం జరుగుతుంది. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 6.5 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే, వేర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 8.2 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. ఓపెన్ చేసేటప్పుడు ఈ యానిమేషన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది.
కొంచెం ఎక్సైట్ అయ్యాను. సో ఇది ఓపెన్ అయినప్పుడు రియల్లీ అమేజింగ్. సో ఇక మనకి హింజ్ ఏదైతే ఉందో హింజ్ కూడా పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కానీ ఎక్కడ ఏముండదు. సెంటర్ లో ఆ ఫోల్డింగ్ మార్క్ అయితే మీకు ఇక్కడ కనపడటం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర మాత్రం మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నీళ్ళలో పడ్డ వాటర్ లోపలికి వెళ్ళటం కొంచెం తక్కువ కష్టం అని మనం చెప్పుకోవచ్చు. సో రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటమ్ మీరు చూసారంటే టైప్ సి హర్మన్ కార్డాన్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ తో పాటు స్పీకర్ గ్రిల్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే ఓన్లీ హింజ్ ఉంటుంది వీటిల్లో, ఇక హింజ్ తప్ప ఏముండదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ స్పీకర్ అలాంగ్ సైడ్ విత్ మనకి ఐఆర్ బ్లాస్ట్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు మనకి ఆ సిమ్ కార్డ్ స్లాట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సిమ్ స్లాట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ వీటిలో అయితే మీకు మెమరీ కార్డ్ ఉండదు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికే జస్ట్ డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది అంతే. ఇక ఒకసారి దీని వెయిట్ కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ వెయిట్ చూద్దాం. ఇది అరౌండ్ మీకు 293 గ్రామ్స్ విత్ మనకి కేస్ తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక కేస్ ని రిమూవ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 266 గ్రామ్స్ గా మనకి రావడం జరుగుతుంది. ఇక ఈ ఫోల్డ్ లో నేను కొన్ని ఫ్యూచర్స్ అయితే మిస్ అవుతున్నాను అన్నాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనం ఇట్లా ఫోల్డ్ ఫ్లిప్ చేసి అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లో మీరు చూసారంటే ఇట్లా పెట్టారు అన్నట్లయితే డైరెక్ట్ గా మనం కెమెరా ట్రైపాడ్ అండ్ ఇలాగే మనకి ఎక్కడికంటే అక్కడ లాక్ అవడం జరుగుతుంది. సపరేట్ స్టేజెస్ వైజ్ గా అంటే డిగ్రీస్ యాంగిల్ లో. వేరే ఇక్కడ మనకి అలాంటి లాకింగ్ ఏమి ఉండదు. ఒకటి ఓపెన్ చేసి మనం ఇట్లానే పెట్టాలి. ఇలా అయితే మనం డిస్ప్లే విజిబుల్ అయితే చూడలేం. ఇక్కడ దాకా మనం మాక్సిమం ఇట్లా పెట్టుకొని చూసుకోవచ్చు, కానీ అంత కంఫర్ట్ గా అయితే ఫీల్ అవ్వం. ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఇది ఈ పొజిషన్ లో ఉందో ఇట్స్ ఓకే, బట్ ఇదిగో ఈ విధంగా మనకి పడిపోవటం అయితే జరుగుతుంది, అంటే ఫ్లాట్ స్క్రీన్ లాగా అవటం అయితే జరుగుతుంది. హింజ్ మీద బాగానే వర్క్ చేశారు, కానీ హింజ్ ఓపెన్ అయ్యేటప్పుడు అక్కడ కొంచెం లాక్స్ ఇచ్చి అండ్ సాఫ్ట్వేర్ ని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై వీళ్ళు Xiaomi మిక్స్ ఫోల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ వీటి కోసం డిజైన్ చేశారు అన్నట్లయితే దీని పట్ల వీళ్ళ ప్యాషన్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా 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 అయితే ఇంప్రూవ్ చేయాలి. సామ్సంగ్ చాలా 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 ఫార్ బెటర్ కంపేర్డ్ టు ద Xiaomi కన్నా. మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీటిని రిజాల్వ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో ఒకవేళ మీరు కనుక స్ప్లిట్ స్క్రీన్ లోకి వెళ్ళాలి అన్నట్లయితే కనుక సింపుల్ మీరు ఇక్కడ దీన్ని హోల్డ్ చేసి ఇలా పెట్టారంటే ఆటోమేటిక్గా మినిమైజ్ అయితే, దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ లో మనకు కనపడటం జరుగుతుంది. సో ఈ ట్యాబ్ లో మళ్ళీ మీరు మరొక మల్టీ టాస్కింగ్ ని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి మరొకటి అండ్ మాక్సిమం అంటే 2 లేదా 3 మాత్రమే మీరైతే యూజ్ చేసుకోగలరు. సో ఒకవేళ మీరు దీన్నే హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ హోల్డ్ చేసి పట్టుకోండి. సో ఇక్కడ మీరు వీటిని మాత్రమే లాక్ అండ్ అన్లాక్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా కొంచెం బెటర్గా వీటికి సంబంధించినటువంటి ఫీచర్స్ తెచ్చే బాగుంటుందని నా అభిప్రాయం. మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఆ స్ప్లిట్ స్క్రీన్కి సంబంధించినటువంటి ఫీచర్ కావాలంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు మల్టీ టాస్కింగ్లో వచ్చేస్తే జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇది డైరెక్ట్గా మనం ఫోల్డ్ చేయాలంటే కంపల్సరీగా ఇట్లా 2 ఫింగర్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఫోల్డ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు అంటే ఇలా యూజ్ చేస్తున్నారు అనుకోండి, పొరపాటున ఇలా స్క్రీన్ చేసి ఫోల్డ్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు డిస్ప్లే లేదా ఫోన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. యాజ్ యూజువల్ ఆ ఫోన్లో ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ అంతా కూడా బాగానే హీట్ అవుతుంది. ఈవెన్ దీంట్లో మనకి వేపర్ కూలింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చినా గానీ ఫోన్ అయితే లైట్ గా హీట్ అవుతానే ఉంది. ఈవెన్ జనరల్ యూసేజ్ లో కూడా మనకి హీట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. ప్రీమియం ఫ్లాగ్షిప్ స్పెక్స్ అన్ని మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక దీనిలో నేను గేమింగ్ కూడా ఆడాను. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా పర్వాలేదు, బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద అంటే ఫ్లిప్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఖచ్చితంగా గేమ్ ఆడొచ్చు. బట్ గేమ్ మధ్యలో ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, గేమ్ ని కంటిన్యూ చేయాలనుకుంటే, సో అక్కడ మళ్ళీ ఎప్పుడైతే మీరు ఆ డిస్ప్లేని క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ రెజ్యూమ్ అయితే కాదు, మళ్ళీ మీరు గేమ్ని అయితే తిరిగి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా రెజ్యూమ్ చేసుకొచ్చుంటే, ఇది కూడా మనకు ఆపరేటింగ్ సిస్టంలోనే, సో దీన్ని కూడా ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ముందు ప్రొవైడ్ చేశారు. దీంట్లో 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి పర్వాలేదు 40 minutes ప్లస్ టైం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంత స్మాల్ డివైస్ లో వీళ్ళు మదర్ బోర్డు, డిస్ప్లే, స్పీకర్స్, మైక్రోఫోన్, రియల్లీ అమేజింగ్. ఆ ఫార్మ్ ఫ్యాక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
ఇక దీంట్లో అసలు హైలైట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈసారి దీంట్లో కూడా వీళ్ళు లైకా తోటి కొలాబరేట్ అవుతూ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ప్రైమరీ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ లో లైటింగ్ లో ఏదైతే ఉందో పర్వాలేదు, ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ని తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇంకా చెప్పాలంటే ఓవర్ ఎక్స్పోజర్ అవుతుంది, అంటే ఆ థింగ్స్ ని మనకి బాగా బెటర్ గా బ్రైట్ గా తీసుకొని చూపించాలన్న ఉద్దేశంతో. అండ్ దీంట్లో మరొక 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, జూమ్లో డీటెయిలింగ్ కూడా బాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్లో డీటెయిలింగ్ చాలా బాగుంది. అల్ట్రా వైడ్ యాంగిల్లో ముఖ్యంగా హెచ్డిఆర్ కంటెంట్ ఉంది చూసారా, ఇది బెటర్ ఇంప్రూవ్డ్గా మనకు రావడం జరుగుతుంది కంపేర్ టు నార్మల్ అలాగే టెలిఫోటో లెన్స్ కన్నా. కానీ ఇక ఫ్రంట్ వీళ్ళు 20 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ షామీలో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది, దీనిలో కూడా నేను అదే ఫేస్ చేశాను. అయితే మీకు ఇక్కడ ఇలా ఫ్లిప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫ్రంట్ కెమెరా ఉండదు, అంటే వీడియో కాల్స్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ఏంటంటే ఇలా పెట్టుకొని అయితే మాట్లాడాలి. అక్కడ కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద స్క్రీన్ ఉండి కూడా మనం యూటిలైజ్ చేయలేకపోతున్నాము అనేటువంటి ఫ్యూచర్. అండ్ బ్యాక్ కెమెరా పెట్టామంటే ఆటోమేటిక్గా అది. సో ఒకవేళ మీరు కనుక సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేనైతే ఫ్లిప్ చేశాను, ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ నన్ను ఫ్లిప్ చేయమని చెప్పి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మనకి రేర్ కెమెరా ద్వారానే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. కోర్స్ ఫ్లిప్ చేసి కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా కన్నా కానీ రేర్ కెమెరా ఏదైతే ఉందో బెటర్ క్వాలిటీని అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో ఫ్రంట్ కెమెరాలో ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో కెమెరా పరంగా చెప్పాను కదా, ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఫ్లాస్. సో వీటిని ఖచ్చితంగా షామీ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ బై ద బై ఈ సైడ్ అయితే మీకు కెమెరా ఉండదు. ఒకవేళ వాట్సాప్లో వీడియో కాలింగ్లో మనం పెద్ద స్క్రీన్లో చూసుకోవచ్చు కదా, అంటే మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ అట్లాంటి వాళ్ళకి గిఫ్ట్ చేస్తే కొంచెం బెటర్గా వాళ్ళకి విజిబిలిటీ కనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం ఇది మీకు ఇక్కడ వర్క్ చేయదు. సో దాంట్లో మీకు సామ్సంగ్ బెటర్ వర్క్ చేసిందని మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు ద షామీ కన్నా. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 8K రేర్ కెమెరా ద్వారా 24 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో 60, 30, 1080, 30, 60, అలాగే 720, 30, 60. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 1080pలో 30, 60 రెండిట్లో తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ 4K రిక్వైర్మెంట్ అయితే లేదు, బట్ ఎట్లాగో మనకి ఇట్లా ఓపెన్ చేయగానే రేర్ కెమెరా యాక్టివేట్ అవుతుంది కదా, సో దాని ద్వారా 8K వ్లాగర్స్ కూడా బాగుంటుంది. అండ్ సెల్ఫీ స్క్రీన్ కింద మనం ఇక్కడ ఉండేటువంటి చిన్న స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో 5G ఉంటుంది, NFC ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, వివో వైఫై కాలింగ్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అది కూడా హార్మన్ కార్డన్ కి సంబంధించినటువంటి ఆడియోని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూట్యూబ్ లో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆడియో కూడా మీకు ఇందులో నుంచే రావడం జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ పొజిషన్ నేను ఇందులో అయితే మిస్ అవుతున్నాను. 3.5mm ఆడియో జాక్ ఉండదు, IP68 ఇలాంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. ఇవన్నీ కూడా వీళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకుంటూ బడ్జెట్లో మన ముందుకు తీసుకొని రావాలన్నదే వీళ్ళ ఈ ప్రయత్నం. సో ఇది ఫ్రెండ్స్ షామీ మీ మిక్స్ ఫోల్డ్ 2 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్ రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా 50K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. ఒకవేళ అవి క్రాస్ అయినట్లయితే దీన్ని టియర్ డౌన్ కూడా తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.